నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్కి అయితే అన్ని పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ నుంచి ఆశావాహులందరూ కూడా టికెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి బీజేపీ దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీ మాత్రం ఈసారి మరోసారి హ్యాట్రిక్ కొట్టాలి అనే పట్టుదలతో అయితే చాలా గట్టిగా ఉంది. అంతేకాకుండా 400 సీట్లు తప్పకుండా గెలుచుకోవాలి అని చెప్పి అయితే చాలా పట్టుదలగా ఉంది. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉందని చెప్పాలి. అయితే బీజేపీ వచ్చేటప్పటికి ఈసారి ఎలాగైనా సరే తెలంగాణలో కూడా సీట్లు అనేవి డబుల్ డిజిట్లో తెచ్చుకోవాలి అనే గట్టి పట్టుదలని చూస్తుంది అనే చెప్పాలి. ఈ తరుణంలోనే మరోవైపు తెలంగాణలో వచ్చేటప్పటికి అన్ని నియోజకవర్గాల్ని ఒకవైపు పెడితే మరోవైపు హైదరాబాద్ కూడా ఒక ప్రత్యేకత అని చెప్పాలి. హైదరాబాద్లో ఇప్పటి వరకు ఒక మజ్లిస్ పార్టీ తప్ప ఏది గెలిచిన సందర్భాలు అయితే లేవు. ఈసారి ఎలాగైనా సరే హైదరాబాద్ నుండి కూడా బీజేపీ గెలిచి తీరాలి అనే పట్టుదలతో ఉంది. దీనికి సంబంధించి మాధవీలత అనే ఒక మహిళా నేతను కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వచ్చేటప్పటికి తెలంగాణలో మాత్రం ఎలాగైనా గెలిచి తీరాలి అనే పట్టుదలతో చాలా గట్టిగా ఉండడంతో కేంద్రానికి సంబంధించిన నేతలు పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఈసారి తెలంగాణలో పర్యటించి ఈ గెలుపు సుసాధ్యం చేయాలి అనే పట్టుదలతో అయితే ఉన్నారని చెప్పాలి. ఒకవైపు నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళంతా కూడా రాష్ట్రానికి వచ్చి ఈసారి సీట్లు చాలా గట్టిగా రాబట్టాలనే పట్టుదలతో అయితే చాలా గట్టిగా ఉన్నారు. మరోవైపు ఇక్కడే ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే బండి సంజయ్ కావచ్చు, అందరూ కూడా చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నారని చెప్పాలి. దీంతో పాటు కేంద్రం నుంచి కూడా కావాల్సినంత సపోర్ట్ అయితే తప్పకుండా ఉంటుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రచారం అనేది ముమ్మరం చేశారని చెప్పాలి. చాలా వరకు సీట్స్ను కూడా కేటాయించడం, అనౌన్స్ చేయడం కూడా జరిగిపోయింది. మొత్తానికి వచ్చేటప్పటికి తెలంగాణలో ఈసారి ఎలాగైనా సరే డబుల్ డిజిట్ రావాలి. దేశవ్యాప్తంగా చూసుకుంటే 400 సీట్లు తప్పకుండా రావాలి, హ్యాట్రిక్ తప్పకుండా కొట్టాలి అనే పట్టుదలతో అయితే బీజేపీ ఉంది.